మీరే ఒకరోజు మనం క్రేన్ ఒక్కపొడి యాడ్ షూట్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ అంతా వచ్చాక మానిటర్లో లిప్స్, హీరోయిన్ లిప్స్ ఎర్రగా ఓవర్ బ్రైట్ అయిపోయాయి. మీరు నన్ను పిలిచి చెప్పారు, డిజిటల్ వచ్చాక ఈ కలర్స్ ఎన్హాన్స్ అయిపోతున్నాయి, బ్రైట్ అవుతున్నాయి, దీన్ని డిఐలో కూర్చున్నప్పుడు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోమని చెప్పారు. అవును అవును ఇట్లాంటివన్నీ అవును, డిజిటల్ దాని ఇష్టాన్ని బిహేవ్ చేస్తుంది. బట్ ఒక్కటేంటంటే ఇక్కడ ఫోటోగ్రఫీకి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక సీన్కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ సీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, దానికన్నా ఒక లైట్, ఫేస్ లైట్, దానికి ఒక మోల్డింగ్, ఒక సోర్స్ ఆఫ్ లైట్ ఇలా ఉంటాయి. డిజిటల్ వచ్చాక ఏమైందంటే అక్కడ విండో ఉంటే విండోలోంచి వెలుగు వస్తుంది, డోర్ ఉంటే డోర్లోంచి వెలుగు వస్తుంది, అక్కడ ఒక కన్నం ఉంటే ఇవన్నీ కలిపేసి సినిమా తీసేస్తున్నారు వాళ్ళు. అది ఫోటోగ్రఫీ కాదు, అది జస్ట్ లైక్ వీడియో కవరేజ్, అది ఫోటోగ్రఫీ కాదు. 8 నుంచి ఏది వస్తుంది, దానికంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ని చేసుకుంటేనే వాడే కెమెరామ్యాన్. ఇప్పుడు కెమెరామ్యాన్లో 70% అన్ని పక్కల నుంచి వచ్చేస్తుంటాయి లైట్లు, అన్ని రకాలుగా వచ్చేస్తుంటాయి. ఇటో లైట్ వస్తుంది, ఇటో లైట్, ఈ ముక్కు ఇక్కడ షాడ్ వస్తుంది, ఇక్కడ షాడ్ వస్తుంది, కంటికి కరెక్ట్ లైట్ ఉంది, ఇలా లెక్కలు. అది బాగుంది, గమ్మత్ ఏంటంటే అది చాలా బాగుంది అంటున్నారు. ఇవాళ ఆస్కార్ అవార్డు వచ్చిన సినిమా నేను చూస్తుంటే స్టడీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా యాక్టర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్ యాక్యురేట్గా కంపోజ్ చేశాడు. ఒక షాట్ అయితే 3 నిమిషాలు ఉంటుంది షాట్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్. అసలు అలా ఉండిపోతాం. ఇది 2016 ఆస్కార్ బెస్ట్ ఫోటోగ్రఫీ. వాళ్ళకి డిజిటల్ ఉందిగా, వాళ్ళకి కట్ చేయొచ్చుగా. మనం ఎక్కువ నేర్చుకుంది హాలీవుడ్ పీపుల్ నుంచి కదా, ఇది ఎందుకు నేర్చుకోవట్లేదు డైరెక్టర్స్? అట్లీస్ట్ కొన్ని సీన్లు ఉంటాయి. ఇప్పుడు జనతా గ్యారేజ్ అని ఒక సినిమా చూసా, ఇంతమంది డైరెక్టర్స్ గురించి నేను చెప్పానా, ఆ డైరెక్టర్ పెట్టాడు, అలా ఉంటుంది షార్ట్. ఎన్టీఆర్ చెప్పే డైలాగ్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ క్యాప్చర్ చేశాడు. ఈ మధ్యకాలంలో నా ఫేవరెట్ ఫిల్మ్ ఆ సినిమా. అది రిలీజ్ అయిన 6 నెలల దాకా చూశాను, 3 నెలల దాకా చూశాను సినిమాని. మతిపోయింది నాకు ఆ సినిమా. అంటే అమ్మయ్య, ఇలా కూడా మా తెలుగులో ఉన్నారు డైరెక్టర్స్ అని చిన్న హ్యాపీ. మా వినయ్ ఉన్నాడు, వినాయక్ పెట్టాడంటే ఎంత కావాలో అంత కట్, అది డిజిటల్ అవ్వచ్చు, ఫిల్మ్ అవ్వచ్చు, అతనికి ఏం కావాలో తెలుసు, అలాగే తీస్తాడు. పూరి జగన్నాథ్ క్లియర్గా ఉంటాడు, ఎంత కావాలో అంతే తీస్తాడు. అప్పుడు మళ్ళీ కొరటాల శివన్ చూశాను, అదిరిపోయింది. జనతా గ్యారేజ్ అనే సినిమా ఈ మధ్యకాలం గత నా ఎక్స్పీరియన్స్లో నేను చెయ్యని ఒక బయట సినిమాని బాగా ప్రేమించానంటే అది జనతా గ్యారేజ్. అది సో వీళ్ళు అలాంటివి చూసి నేర్చుకోవచ్చు కదా. అంటే రాక స్క్రిప్ట్ చేసేస్తున్నారు అద్భుతంగా, ప్రజెంటేషన్ వచ్చేసరికి వాళ్ళు తిరిగిట్లా. ఎవడో ఒక కుర్రని తెచ్చుకుంటారు కెమెరామెన్గా, పాపం ఆడికి భయం, పెట్టమంటే పెడతాడు. పైగా ఇప్పుడు కొత్త 2 కెమెరాలు ఇటువంటి అటువంటి పెట్టాయి, మళ్ళీ ఇటువంటి పెట్టాయి, మళ్ళీ ఇటువంటి పెట్టాయి. 2 నిమిషాలకి 3 గంటలు రష్. ఇప్పుడు కల్చర్ ఇది. కట్ చేసి అద్భుతం, మన చెత్త సినిమా, పరమ నీచ్ కుత్తేకమైన ఫోటోగ్రఫీ. మా సందీప్ నా మ్యాన్ ఫోన్ మామ ఎక్స్ట్రాడనరీ అన్నాడు. తమిళ సినిమా ఏం చేసాడు మామ అన్నాడు. నాకు కన్ఫ్యూజన్. ఇప్పుడు వాడు యంగ్ జనరేషన్, నేను అది కరెక్ట్ అని నన్ను ఒప్పుకోవాలా, ఖండించాలా? నేను కన్ఫ్యూజ్ అయిన ఇప్పుడు మేము చేసే ఫోటోగ్రఫీ కరెక్టా, వాడు చెప్పింది కరెక్టా అని ఆలోచించి నేను చూశాను. పరమ చెత్త నీచ్ కుత్తే కమీనే, ఇంకా వరస్ట్ అనమాట. మా డ్రైవర్ తీసేస్తాడు సినిమాని అలాగా. నా అప్రెంటిస్ అద్భుతంగా తీస్తాడు సినిమా. మీ అప్రెంటిస్లంతా దగ్గర మీ సమకాలికులు. అది ఊరుకోండి, కొత్తగా మన అన్నపూర్ణ స్టూడెంట్స్ అంటే రామానాయుడు గారి స్టూడెంట్స్ 2 కుర్రోళ్ళు వచ్చారు, కత్తుల్లో ఉన్నారు. అది తీసేస్తారు సినిమా అద్భుతంగా. చెప్తున్నా, అదంటే కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఓకే రైట్, ఇది ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు తీశారు? 2016 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తీశారు కదా. 2016 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏ సినిమాలు రిలీజ్ అయినాయి హాలీవుడ్ బెస్ట్ ఫిల్మ్స్, యంగర్ జనరేషన్ తీసుకున్నాను నేను. చూశాను సినిమాలు, క్లాస్. ఓకే, నేనే చెత్త అది నేను క్లియర్గా ఉండి
అది ఫోన్ చేసి తిట్టా, రాంగ్ నాన్న అది, నీకు అందులో ఏం నచ్చింది? ఆ టోన్ మామ. మరి టోన్ అంటే రే ఏది పడితే తిప్పేయచ్చురా, అది కాదు లైట్, ఫోటోగ్రఫీ అంటే లైటింగ్ రా, కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని, అదేమో నాకు తెలియదు మామ, బాగుంది అంతే, ఏం చేస్తాం అన్నాను. బట్ ఐఎమ్ కరెక్ట్, నేను ఇది కరెక్టా కాదా అనేది వేరే జడ్జిమెంట్ అక్కర్లేదుగా, మనకంటూ హయ్యర్ టెక్నికల్ హయ్యర్ అథారిటీస్ హాలీవుడ్ పీపుల్ ఉన్నారు కదా, సో వాళ్ళ ఫిల్మ్స్ చూశాను, వాళ్ళు ఏమి దో డిజిటల్ అయినా కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. ఓకే నేనే కరెక్ట్, సర్లే ఎవరిది అని వదిలేసాను. సో ఇవి ఉంటాయి సందిగ్ధంలో ఉంటాం, కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఓ మలయాళ కెమెరామెన్ కైమల్ అని అతనితో నేను పనిచేసినప్పుడు అతను ఒక మాట చెప్పాడు, ఇంత ఉలగెత్త ఒరే లైట్ వచ్చి కడవులు లైట్ పడినారుపా అన్నాడు. ఈ ప్రపంచాన్ని ఒక లైట్తోనే ప్రపంచం మొత్తం లైట్ చేశాడు దేవుడు అని. అట్లా ఇప్పుడు మీరు ఒక పారామీటర్స్, మీది ఒక సైన్స్, మీది ఒక శాస్త్రం మీకుంది కదా, మీకు ఏమి ఇన్స్పిరేషను అంటే వ్యక్తులను కదా నేను అడుగుతుంది, మీరు ఎక్కడి నుంచి ఈ లైట్ కెమెరామెన్ అంటే కెమెరా ఆపరేట్ చేసేవాడు కాదు కదా, లైట్ ట్రావెలింగ్ను బంధించి దృశ్యాన్ని ఇచ్చేసేవాడు. మీ ఇన్స్పిరేషన్ ఏంటి అసలు, మీరు ఎక్కడ? చెప్తా. నా ఇన్స్పిరేషన్లో పని నేర్చేసుకున్నాను. స్వామి గారు ఫేస్ మోల్డ్ ఎలా చేస్తారో, అందంగా ఉండడానికి ఏం లైటింగ్ చేస్తారో చూశాను. పిఎస్ ప్రకాష్ గారు సమకాలికులు స్వామి గారికి, ఆయన లైటింగ్ చూశాను. ఆ లైటింగ్ ఒక ట్రాలీ షాట్ వేస్తే కెమెరా వెనకాల వరుసగా ఒక 10 లైట్లు నీట్గా ఉండి అసిస్టెంట్ 10 లైట్లు రీడ్ చేసి రెడీ చెప్పేవాడు. స్వామి గారి దగ్గరికి వచ్చాక 2 లైట్లు ఉండి, అక్కడో లైట్ ఇక్కడో లైట్ ఉండేది. ఆ లైట్ స్ట్రాంగ్ చేస్తూ ఈ లైట్ సాఫ్ట్ చేస్తూ చిన్న గిమిక్ చేసి సేమ్ షాట్, సేమ్ ట్రాలీ షాట్ వెళ్ళి అడిగాను నేను. ఆయన అడగడం ధైర్యం సరిపోక ఆయన అసిస్టెంట్ శరత్ ఆయన అడిగా, బస్ ఆయనేమో ఇలా అన్నారు, పిఎస్ ప్రకాష్ గారు ఏమో ఇలా చేసి అంటే, నువ్వు ఎక్కువ మాట్లాడకే, అక్కడ చూసిన అక్కడ మర్చిపో, నువ్వు ఇక్కడ చూసిన ఇక్కడ మర్చిపో, నువ్వు ఇది చూసి ఏంటి అది చూసి ఏంటంటే మొత్తం కన్ఫ్యూజ్ అయితే బుద్ధి నువ్వు ఎందుకు పనికిరావు అని తిట్టాడు నన్ను. ఇదేంట్రా ఇలా ఉందని చెప్పి వదిలేసాను నేను. ఇంక ఇలా కాదని ప్రకాష్ గారితో కొంచెం స్వతంత్రం, పిఎస్ ప్రకాష్ గారితో. ఆయన దగ్గర సార్ మీరు ఏమనుకోతాడు నేను చెప్పు, ఆయన గురుగారు ఇలా చేశారు మీరు ఇలా చేస్తున్నాను. ఆయన ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటుంది చోట, నా గురువు నాకు ఇలా నేర్పాడు, ఆయన గురువు ఆయనకి అలా నేర్పాడు. నేను చేసేది కరెక్ట్, నా గురువు దగ్గర నేర్చుకున్నది ఆయన చేసేది కరెక్టే, నీ క్వశ్చన్కి పెద్ద ఇది లేదు, ఏదన్నా చేయొచ్చు అన్నాడు ఆయన. అంతే, అది 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 మంచి మామూలుగా చెప్పి వదిలేసారు ఆయన. నాకు సరిపోట్లా, లేదు సార్ నాకు క్లారిటీ కావాలన్నా, నువ్వు పిఎల్ రాయ్ గారి దగ్గరికి వెళ్ళాడు కరెక్ట్గా చెప్తారన్నాడు.